తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మీడియా, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దంటూ కూడా ఆయన కోరారు. జాతీయ నాయకత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని బండి సంజయ్ చెప్పారు. నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చారు నాకు. కాబట్టి ఏ కార్యకర్తని కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇలా కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు, 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏందో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది, అప్పుడే వస్తుంది, వచ్చింది, నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో, ఒక బాధ్యతకు అనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి అందరం కూడా.